కోట్లు తీసుకునే వాళ్ళు పాస్టర్ ప్రవీణ్ కోట్లు తీసుకునే అని వ్యక్తి కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి కోట్లు కదా. తీసుకునే వ్యక్తి బైక్ పైన ఎందుకు వెళ్తాడు మేడం? మరి అంతే కదా. ఇక్కడికి అది ఇక్కడ కూడా నుంచి ఒక డౌటే రాజమండ్రికి కదా. తను లావిష్గా కార్లో వెళ్ళొచ్చు, ఎక్కడో మంచి హోటల్ తీసుకొని ఉండొచ్చు. సరే మనం అనుకున్నాం చాలామంది తనకు సరదా అని చెప్పేసి. సరదా అనే వ్యక్తి తూలుతూ పడుకుంటూ దెబ్బలు తలుపుకుంటూ మాత్రం ఎవరు కూడా వెళ్ళలేరండి అంత దూరం. సో అదంతే నేను రూమర్స్ అనుకుంటున్నాను. ఓకే, అసలు ఉన్న దాంట్లో ఇతరులకు ఇంకోటి మేడం, మీరు ఒక క్లిప్పింగ్ కూడా ప్రవీణ్ కుమార్ మాట్లాడినప్పుడు తనకు ఒక కంపెనీ ఉండే మేడం, 50 మంది వర్కర్స్ ఉన్నారు. సో తను దివాళీ వచ్చినా దివాళీ చేసేవాడు, దసరా వచ్చినా, ఎందుకంటే తను చేసుకోకుండా వర్కర్స్ కోసం చేసేవారు కదా మేడం. వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇవ్వడం ద్వారా మరి ప్రవీణ్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది మేడం, లేదు అలా కాదని చెప్పి. సో అట్లాంటి వ్యక్తి మరి ఇలా చేస్తాడంటే మీరు కూడా కొంటే నేననేది ఏంటంటే మేడం, క్రైస్తవ సమాజానికి కానీ ఇతర మతాలకు కానీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మనకు సెక్యులర్ కంట్రీ, మనందరం కలిసి ఉందాం. ఏ కాలమైనా ఏ మతమైనా ఎవరిని విమర్శించుకోవద్దు. మనము సరైన రీతిలో దేవుని ప్రార్థన చేసుకుందాం, పూజిద్దాం. సరైన రీతిలో సమాజానికి ఉపయోగపడంగా మన సంస్థలు కానీ మనం ఉండాలి, కానీ చెడుదారి పట్టించేది ఉండదని అని వాళ్ళని నేను కోరుకుంటాను మేడం. మీ ప్రైమ్ 9 టీవీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. అసలు పాస్టర్లు మందు తాగుతారా? తాగరు మేడం, 100% తాగరు మేడం. ఒకవేళ మందు తాగబడి పాస్టర్గా రాడు మేడం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనమైతే చూడం కదా మేడం. నేను దాదాపు ఇప్పటి వరకు మేడం ఎన్నో సంస్థలు తిరిగాం, ఎన్నో పాస్టర్లను చూసాం. ఒకవేళ తాగే వ్యక్తి పాస్టర్ వృత్తిలోకి రాడు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి పాస్టర్ కావాలంటే తనకున్న కండిషన్స్ టర్మ్స్లో మొదటిది మద్యాన్ని పక్కకు పెట్టాలి మేడం. తనకున్న సిగరెట్ కానీ ఏదైనా అలవాట్లు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పక్కకు పెట్టిన వ్యక్తి అయితేనే పాస్టర్కి అర్హుడు, పాస్టర్కి రానికి ఉంటుంది మేడం. ఎందుకంటే తను పొద్దున్న లేస్తే అందరికీ హితబోధ చేయాలి కదా మేడం. అలాంటి వ్యక్తులకు కానీ చెప్పాలన్నప్పుడు తను మానేయాలి కదా మేడం. సో నేను అంటే ప్రవీణ్ గారి విషయంలో మాత్రం ఇది చాలా నేను చూద్దామనుకున్న క్లిప్పింగ్స్ దొరకట్లేదు నాకు. నేను నైట్ అంటే సెర్చ్ చేశాను మేడం, చూశాను నేను. బట్ నాకు ఇప్పుడు మందు తాగరు అని అంటున్నారు. అక్కడేమో పాస్టర్ ప్రవీణ్ మందు తాగేస్తున్నాడు, షాప్లో కొనుక్కున్నాడు, స్కాన్ చేశాడు. మీరు ఒకసారి చూడండి మేడం, పాస్టర్ ప్రవీణ్ కి హెల్మెట్ మరొకసారి మరి పదే ఇదే ప్రస్తావన చేస్తారో మీరు అనుకోవచ్చు. ప్రవీణ్ గారి హెల్మెట్కు తన హెల్మెట్కు చాలా తేడా ఉందండి. ఆ హెల్మెట్ మీరు అన్నారు ఇది స్టిక్కరింగ్ చేశారని చెప్తున్నారు. స్టిక్కరింగ్ లేదు మేడం, ఇది ప్లెయిన్ ఉంది. తన హెల్మెట్కు జామాన్ ఉంది ప్రవీణ్ గారి హెల్మెట్కి. అది స్టిక్కర్ ఇది కాదు మేడం, హెల్మెట్కి ప్రింటింగ్ ఉంటుంది అది. అవును, మీరు దాంతోనే మీరు ఫైట్ చేయొచ్చు కదా క్రైస్తవ సంఘాలన్నీ కూడా చేస్తున్నారు. అవును, ఆ హెల్మెట్ అయింది కాదు, ఆ హెల్మెట్ అసలు అట్లా ఉండదు, ఈ హెల్మెట్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మీరు వీడియోలో కూడా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఇది పాస్టర్ అని చెప్తున్నారు కదా వీడియోలో కూడా. మరి మీరు ఎందుకు దాని గురించి గట్టిగా ఎస్పీని అడగట్లేదు? ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు? ఇలా చేస్తున్నారని చెప్పి మీరెందుకు కేసు పెట్టట్లేదు? ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఆ వీడియోస్ పెట్టారో వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు?